మిడతలు ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి దేశాలు దాటి పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే మిడతల దండు గుజరాత్, రాజస్థాన్లో దడ పుట్టించేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణపై దాడి చేసే ప్రమాదం కనబడుతోంది. ఎందుకు ఈ మార్పు? ఎక్కడికో పరిమితి కావాల్సిన ఈ దండు ఇక్కడి దాకా ఎందుకు వస్తోంది? మానవ తప్పిదాల వల్లే మిడతలు ఇక్కడి దాకా వస్తున్నాయంటున్న ప్రముఖ జువాలజిస్ట్ శ్రీనివాసులతో సౌజన్య ఫేస్ టు ఫేస్. ఓ పక్క కరోనాని ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి తలలు పట్టుకుంటున్న టైంలో మిడతల దండు రూపంలో మరొక ప్రమాదం భారత్ని వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో 1,00,000 ఎకరాలు ఖతం చేసినాయి ఈ మిడతల దండు అని చెప్పి అనొచ్చు మనం. అసలు ఏంటి మిడతలు? ఒక్క రాత్రిలో ఈ మిడతల దండు 30,000 మంది తినే ఆహారం ఒక రాత్రిలో తినేస్తాయట. ఇవన్నీ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనం మరింతగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జువాలజిస్ట్ శ్రీనివాసులు చెల్మల మనతో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఈ లోకస్ట్ అని చెప్పి అంటున్నారు, మిడతల దండు మన తెలుగులో చెప్పుకోవాలంటే ఏంటి? ఇది అంత శక్తివంతమైనదా? ఇంత ఆహారం తినేస్తుంది, ఇన్ని ఎగ్స్ పెడుతుంది అని చెప్పి విన్నప్పుడల్లా చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మిడతల గురించి ఆలోచన చేస్తే ఇది ఒక కీటకము, పురుగు అన్నట్టు. ఇట్స్ అన్ ఇన్సెక్ట్. ఇది సాంకేతిక టర్మినాలజీలో సైంటిఫిక్ పేరు దీనిది సిస్టోసెర్కా గ్రిగారియస్ అంటాం. పేరులోనే గ్రిగారియస్ అనే పేరు ఉంది. అంటే దండుగా ఉండేది, ఒక క్వాలిటీ ఉంటుంది దీంట్లో అన్నట్టు. ఇది యూజువల్గా ఇండివిజువల్గా ఉండేది, లేకుంటే చిన్న చిన్న గుంపులలో ఉండేది. గ్రాస్ల్యాండ్ ఏరియాస్లో, పంట పొలాల ఏరియాస్లో కొంచెంగా అక్కడక్కడ కనిపించేది. కానీ కొన్ని సందర్భంలో ఎప్పుడైతే వీటికి ఆహారం భలేగా దొరుకుతుంది, ఆహారం ఎప్పుడు భలేగా దొరుకుతుందంటే వీటి ఒక ప్రజనన సైకిల్లో ఎక్కువగా ప్రజనన ఎప్పుడు అవుతుందంటే మంచి వర్షాలు, పుష్కలంగా వర్షాలు పడిన తర్వాత మంచి వెజిటేషన్ దొరికినప్పుడు వీటిపైన ఆహారంగా తీసుకుని మళ్ళీ బతకొచ్చు అనేది ప్రజనన శక్తి ఎక్కువ పెరిగి అవి ఎక్కువగా రెగ్యులర్గా ప్రజనన జరుగుతుంది. సో మీరు అన్నట్టు చాలా ఎక్కువగా గుడ్లు పెట్టడము, దాంతో సహా తొందరగా పెరిగి మళ్ళీ ప్రజనన సైకిల్ స్టార్ట్ చేయడం, దాంట్లో ఏమవుతుందంటే ఇవి ఒక్కొక్కసారి గ్రిగేరియస్ రూపంలో పెద్ద పెద్ద ఫ్లాక్స్లో తయారైపోతుంది. సో ఒక ప్రొసీజర్ అనేది ఇది ఒక కామన్ ఫినామినా. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ న్యూ. ఈ ఒక స్పీసీస్ అనేది మనకు ఆఫ్రికా, ఏషియా ఈ కాంటినెంట్స్లో దొరికే స్పీసీస్. ప్లస్ ఇవి చాలా ఎక్కువ మోతాదుగా డెజర్ట్ ఏరియాస్, అంటే ఎడారి ప్రదేశము, లేకుంటే ఎక్కువ యారిడ్ జోన్స్, ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉండదు అలాంటి ప్రదేశంలో ఎక్కువగా ఉంటుంది. మీరు ఇందాక చెప్తూ మామూలుగా ఒంటరిగా ఉంటాయని చెప్పి అన్నారు. ఏ ఫ్యాక్టర్స్ వీటిని ఇంత గుంపులుగా ఉండి జర్నీ చేసేలాగా ఏ ఫ్యాక్టర్స్ దీనికి కారణమవుతాయి? అంటే స్పెషలీ వర్షాలు బాగా వర్షాలు పడిన తర్వాత వీటి ఒక ప్రజనన శక్తి పెరుగుతుంది. ప్రజనన శక్తి ఎందుకు పెరుగుతుందంటే ఇవి వర్షాలు పడిన తర్వాత ఆహారం బాగా దొరుకుతుందని వీటి ఒక బాడీలో ఫిజియాలజీ అలా క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఫిజియాలజీ మూలంగా అవి ప్రజనన శక్తి పెంచుకుంటుంది. రెగ్యులర్ టైంలో వర్షాలు ఎప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అలాంటి సీజన్స్లో తక్కువ ప్రజనన ఉంటుంది. వర్షాలు పుష్కలంగా పడినప్పుడు ప్రజనన ఎక్కువ అవుతుంది. సో ఎవ్రీ యాన్యువల్ సీజన్లో ఎప్పుడైతే వర్షాకాలం వస్తుంది, ఆ వర్షాకాలంలో మంచి వర్షాలు పడిన తర్వాత వీటి ఒక ప్రజనన శక్తి పెరిగి నంబర్స్ కూడా పెరుగుతుంది. ఈ నంబర్స్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది తినే ఆహారం దొరికే ఏరియాలో ఒక 1000 మంది వచ్చేసారనుకోండి, ఆహారం అక్కడ దొరకదు. సో నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలి. సో ఇలాంటి బిహేవియర్లో ఇవి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువ నంబర్లో అయిపోతాయి. అక్కడ ఉన్న ఆహారం తినేస్తుంది, అక్కడ ఉన్న చెట్లు, వెజిటేషన్ మొత్తం తిన్న తర్వాత అవి అక్కడ ఆహారం దొరకకపోతే ఇంక ముందు ప్రదేశానికి వెళ్ళిపోతుంది, ఎక్కడైతే ఆహారం దొరుకుతుంది అన్నట్టు. దండుగా జమాయి మైగ్రేషన్, మూమెంట్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. పెద్ద ఎత్తుగా మనం చూడలేదు. ఇది దాదాపు 27 years తర్వాత మనకు మళ్ళీ ఇలాంటి లెవెల్లో కనిపిస్తుంది. అంటే 1993లో ఇలాంటి ఒక సందర్భము ఇండియా హ్యాస్ నోటెడ్ ఇట్ అండ్ ఇండియా హ్యాస్ టేకెన్ కంట్రోల్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది చాలా డ్యామేజ్ మనకు రాజస్థాన్ ప్రాంతంలోనే జరిగింది. మళ్ళీ రాజస్థాన్ మనం చూస్తే ఎడారి ప్రాంతము అలాంటి ఏరియా. రాజస్థాన్లో ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మళ్ళీ పాకిస్తాన్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, అక్కడికి వెళ్ళి వస్తుంది. ఎప్పుడైతే COVID-19 ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది,
దాదాపు దానికి ఒక 2 నెలల క్రితం నుంచి ఈ ప్రాబ్లం మనకు మిడతల ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఇది మనకు ఆఫ్రికాలో స్టార్ట్ అయినది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా అవుతుంది అంటే మళ్ళీ దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ హ్యూమానిటీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అంటాం చూడండి, అది వీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ అటెన్షన్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ మూలంగానే. ఇప్పుడు మిడతలు పెరగాల అంటే వర్షాలు పడాల. బ్రీడింగ్ సీజను జూలై నుంచి అక్టోబర్ వరకు మనకు రెగ్యులర్ సీజన్ ఉంటుంది. కానీ ఈసారి ఏమైందంటే బికాజ్ ఆఫ్ సర్టన్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ కండిషన్స్ మన మిడిల్ ఈస్టర్న్ రీజన్స్లో, సౌదీ అరేబియన్ పెనిన్సులా కానివ్వండి, లేకుంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం, ఈస్టర్న్ ఆఫ్రికా ఆ ప్రాంతంలో కానివ్వండి, బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్సీజనల్ రెయిన్స్ అయ్యాయి. అంటే ఎడారి ప్రాంతంలో ఎప్పుడైతే వర్షాలు పడొద్దో అప్పుడు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడిన తర్వాత ఈ మిడతలకు ఒక బ్రీడింగ్ ప్రజననం, ఈ జంతువులంతా ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పైన వీటి బ్రీడింగ్ సెట్ చేసి ఉంటుంది. సో అక్కడ ఏమైంది, వీటి ఒక పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ పెరిగిన తర్వాత అక్కడ ఉన్నది వెజిటేషన్ తినేసింది. దాని తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో ఫ్రమ్ అరేబియన్ పెనిన్సులా ఇట్ స్టార్టెడ్ మైగ్రేటింగ్. ఇండియాలో ఇప్పుడు భారతదేశంలో ఇంత పెద్ద ప్రాబ్లము, మిడతల ప్రాబ్లము ఈ లెవెల్లో క్రియేట్ అయిందంటే ఆ ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే కంట్రోల్ యాక్టివిటీ అయ్యేది ఉండే రాజస్థాన్లో, అడ్జాయినింగ్ మన దీంట్లో గుజరాత్లో ఆ కంట్రోలింగ్ యాక్టివిటీ కాల. డ్రమ్స్ బజాయించడం, ఇట్లా సౌండ్స్ చేయాలని చెప్తున్నారు. కంట్రోలింగ్ యాక్టివిటీ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి దీనికి? ప్రివెన్షన్ బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్స్ ఓన్లీ కెమికల్ కంట్రోల్ అండి. దీంట్లో ఏమవుతుంది, కెమికల్ పెస్టిసైడ్స్ వాడతారు. In the past, wherever we had such kind of swarms coming up and being reported, appudu em chesaru వీటిపైన కెమికల్ స్ప్రే చేసేసి వీటి పాపులేషన్ కంట్రోల్ చేశారు. But this time unfortunately, because of lockdown and because of many reasons that all of us know, that was not done. That is what I feel. And this usually happens, as I told you, in the month in the monsoon season. But this is happening in the summer season now. That's what we have to understand. Why is this happening during the summer season? What we need to understand is this is a climate change, driven phenomena that is happening, and this started in the Middle Eastern countries, then in Pakistan, and then it is coming to India. Now in India it is spreading. మనకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ ఒక క్లైమేట్ చేంజ్ మూలంగా వచ్చిన problems-ki humanity has to start understanding, and not only humanity, the governments have to start paying attention towards. Yes, this is reality. Many changes are happening. Your cyclones are happening, untimely rains, untimely droughts. Where droughts were not recorded, droughts are happening. Where flooding was not recorded, flooding is happening. Where such kind of things were not seen, these kind of things are happening. And all such kind of things you have to pay attention and start thinking that it's time that we have to start behaving properly with nature. సార్, వీటి మూమెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అంటే ద లార్జర్ ద గ్రూపా, లేకపోతే ఏ హైట్లో అవి ఫ్లై అవుతున్నాయి అనేదా, లేకపోతే విండ్ డైరెక్షన్ ఒకటి. విండ్ విల్ బి టేకింగ్ దెమ్ టు ఫాదర్ డైరెక్షన్స్ అండ్ ది విండ్ విల్ ఎయిడ్ దెమ్ టు go faster, travel faster. 150 kilometers in a night is nothing. If there is good wind, they will go faster, even farther away. But basically, where should a locust go? Why they are coming into say Madhya Pradesh or Maharashtra? Why they are not turning and going back to Rajasthan? Food is not available there. They are moving towards where the food is available. So they would move in directions where the food is available. So and wind direction or wind flow is going to help them. సో ఇప్పుడు ఒక 1 or 2 డేస్లో మనకి క్లియర్గా తెలుస్తుంది వాటి మూమెంట్ ఎట్లుంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీ అండర్స్టాండింగ్ అంటే వస్తుంది అది ఎలాగైనా. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, దే ఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ కంట్రోల్, వీ ఆర్ కంట్రోలింగ్ దెమ్. సో ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ఇన్సెక్ట్. సో వెరీ లాంగ్ ఫైట్. Ancient fight since our beginning of civilization. We had been fighting with insects to protect our crops and protect our food and all those things.
So yes, so if we are not going to control them, they are going to come in. That's fact. So if not tomorrow, day after tomorrow, they might come in. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా మానవాళికి ప్రకృతి విసిరిన ఛాలెంజ్గానే దీన్ని చూడాలి. ఇష్టం వచ్చినట్లు మనిషి ప్రవర్తించడం వల్లనే నేచర్ ఇంబ్యాలెన్స్కి గురవుతోంది. అందుకనే ఎప్పుడో మాన్సూన్లో రావాల్సిన లోకస్ట్ లాంటివి ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పటికైనా సరే ఏ ఫ్యాక్టర్స్ దీనికి కారణమవుతున్నాయనే దాని మీద ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఇటు ఇండివిజువల్స్గా మనకి అటు ప్రభుత్వాలు కూడా ఉందని చెప్పి జువాలజిస్ట్ శ్రీనివాసులు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.